పేజ్ నెంబర్ 46లో వీక్ అండ్ స్ట్రాంగ్ ఫార్మ్స్ ఆఫ్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని మీకు ఇచ్చాడు. మీకు మామూలుగా తెలుసు వీక్ అంటే ఎలాగా, వీక్ అంటే WEAK. వీక్ అంటే ఏంటి? అయ్యయ్యో WEA రెండు ఈలు ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది? మరి EAK ఉందనుకోండి ఏమవుతుంది? వెరీ గుడ్, నీరసం కదా. మరి వీక్ ఫామ్ అంటే వీక్గా పలుకుతుంది, స్ట్రాంగ్ ఫామ్ అంటే బాగా బలంగా పలికేది స్ట్రాంగ్ ఫామ్. ఇక్కడ చూడండి, వీటితో పాటుగా అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని ఇచ్చాడు. నేను చెప్పాను కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే ఇలాగా ఈజెంట్, హ్యాజెంట్, హ్యావెంట్, వీటన్నిటిని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని అంటాం. నిన్న బోర్డు మీద రాసి చూపించాను కదా, అలా అంటే హీజ్ నాట్ అని రాసే కంటే ఏం రాస్తారు? ఈజెంట్ లేకపోతే హ్యాజెంట్ లేకపోతే హ్యావెంట్ ఇలా రాశారనుకోండి, పలకడానికి చూడండి ఎలా ఉందో, చాలా సింపుల్గా పలికేస్తున్నాం, ఎక్కువసేపు సాగదీసి పలికేటటువంటి పని లేదు. నోట్ చూడండి, వీ హ్యావ్ లుక్డ్ ఎట్ 2 types of words. The content words which have a dictionary meaning like nouns, verbs, adjectives and adverbs. నేను చెప్పుకున్నాం వేటిని కంటెంట్ వర్డ్స్ అంటామని చెప్పి. కంటెంట్ వర్డ్స్ అని వేటిని అంటామని చెప్పుకున్నాం? నౌన్స్ని, వర్బ్స్ని, యాడ్జెక్టివ్స్ని, యాడ్వర్బ్స్ని, వీటన్నిటిని కంటెంట్ వర్డ్స్ అని అంటాము. అలాగే అన్ఫంక్షన్ వర్డ్స్ ప్రిపోజిషన్స్, ప్రొనౌన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, మీకు ఆక్సిలరీ వర్బ్స్ని కూడా మనం దీంట్లోకి తీసుకుంటాము. అంటే ఫంక్షన్ వర్డ్స్ ఉన్నా లేకపోతే స్ట్రక్చరల్ వర్డ్స్ ఉన్నా వీటిని అలా ప్రిపోజిషన్స్ని, ప్రొనౌన్స్ని, కంజంక్షన్స్ని, ఆర్టికల్స్ని, ఆక్సిలరీ వర్బ్స్ని చెప్తాము. ద కంటెంట్ వర్డ్స్ హ్యావ్ ఓన్లీ 1 ఫామ్. కంటెంట్ వర్డ్స్కి ఒకే ఒక ఫామ్ ఉంటుందట, అంటే వేరే వేరే ఫామ్స్ అనేవి ఉండవు అని చెప్పి చెప్తున్నాడు. బట్ ద స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్ వర్డ్స్ అంటే వీక్ ఫామ్, స్ట్రాంగ్ ఫామ్ అని చెప్పాం కదా. కంటెంట్ వర్డ్స్ అన్నిటికీ ఒక ఫామే ఉంటుంది, రెండో ఫామ్ అనేది ఉండదు. ఇక్కడ కంటెంట్ వర్డ్స్ హ్యావ్ ఓన్లీ 1 ఫామ్, బట్ ద స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్ వర్డ్స్ హ్యావ్ 2 ఫామ్స్. స్ట్రక్చర్ వర్డ్స్ కానీ లేకపోతే ఫంక్షన్ వర్డ్స్ అంటే రెండు ఒకటే, వాటికి 2 ఫామ్స్ ఉంటాయంట. స్ట్రాంగ్ ఫామ్ ఉంటుంది, వీక్ ఫామ్ కూడా ఉంటుంది. 2 types ఆఫ్ ఫామ్స్ని మనం తెలుసుకోవచ్చు. ద స్ట్రక్చర్ వర్డ్స్ ఆర్ కంప్రెస్డ్ యాజ్ వీక్ ఫామ్ టు మెయింటైన్ రిథమ్. మరి ఇక్కడ ఏం చేస్తారంటే కంప్రెస్ చేయడం అంటే తగ్గించి చెప్పడాన్ని, అంటే నొక్కి చెప్పడాన్ని మనం కంప్రెస్ చేయడం అని అంటాం. ఎందుకని? టు మెయింటైన్ రిథమ్ని మెయింటైన్ చేయడం కోసం. నేను చెప్పుకున్నాం అంటే ఒక వర్డ్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ స్ట్రెస్ ఇస్తాయి అని చెప్పి నేను సెంటెన్స్లో నేర్చుకున్నాం. మీరు అండర్లైన్ చేశారు, రౌండప్ చేశారు, వాటిని బట్టి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అందుకని రిథమ్ని మెయింటైన్ చేయడం కోసం మనకి ఓన్లీ ఏం చేస్తాడంటే ఇక్కడ కంప్రెస్డ్ ఫామ్ని మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇన్ ద సేమ్ వే కాంట్రాక్టెడ్ ఫామ్స్ లైక్ హాజెంట్, ఆంట్, ఈజెంట్ ఆర్ యూజ్డ్. ఇదే విధంగా కాంట్రాక్టెడ్ ఫామ్స్ని కూడా మనం ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ హ్యాజ్ నాట్ అని రాయకుండా హ్యాజెంట్ అని రాస్తున్నాం. ఆర్ నాట్ అంటే మనకి బాగా ఎక్కువ లెందీగా పలుకుతున్నాం, అలా కాకుండా ఆంట్ అంటున్నాం. ఈజ్ నాట్ అనడానికి, ఈజెంట్ అనడానికి మనకి చాలా తేలిగ్గా పలకడం అనేది కంప్రెస్ చేసి పలుకుతాం. వీటిని కూడా కాంట్రాక్టెడ్ ఫామ్స్ని కూడా కంప్రెస్ చేసి టైంని మనం కన్జ్యూమ్ చేయడం కోసం ఆ విధంగా పలుకుతూ ఉంటాం. గివెన్ బిలో ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ వీక్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ కామన్ ఫంక్షన్ వర్డ్స్. మరి కింద కొన్నిటిని కామన్గా ఫంక్షన్ వర్డ్స్ ఇచ్చాడు. ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చాడంటే ఆర్టికల్స్ ఇచ్చాడు. ఏంటి ఆర్టికల్స్ అంటే మనం మామూలుగా చెప్పుకున్నాం ఏ, యాన్, దీన్ని మూడింటిని మనం ఆర్టికల్స్గా చెప్తూ ఉంటాం. అంటే ఏ అన్నా ఒకటే, యాన్ అన్నా ఒకటే. కానీ ఏని ఎప్పుడు ఉపయోగిస్తాం? సింగులర్ కామన్ కౌంటబుల్ నౌన్ అని అంటాము ఏని. మరి ఏని ఉపయోగించిన చోట అన్నీ ఒక్కొక్కటి ఉన్న చోటల్లా మనం సింగులర్గా ఉన్న చోటల్లా ఏని ఉపయోగించేస్తాం. యాన్ అన్నా కూడా ఒకటే, కానీ ఇక్కడ యాన్ వచ్చినప్పుడల్లా
మనకి వొవెల్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు మాత్రమే యాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఏ యాన్ దీలు ఇచ్చాడు. ఏకి ఎదురుగా దానికి సంబంధించినటువంటి ఫొనెటిక్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి. ఈ ఏని ఫొనెటిక్స్లో ఎలా రాస్తారంటే ఇలా రాశాడు చూడండి. ఈని ఇలా రివర్స్ చేసినట్టుగా రాశాడు. ఇక్కడ ఏ పెన్ అంటే ఎక్కడ మనం స్ట్రెస్ని ఇక్కడ పైన ఒక్క మార్క్ ఇచ్చాడు చూడండి, చిన్న గీత పెట్టాడు, అది స్ట్రెస్ మార్క్ అన్నమాట. పైన ఒక్క మార్క్ కనపడితే మనం అక్కడ స్ట్రెస్తో పలుకుతాం. ఏ పెన్ అంటే ఒక పెన్ అని. ఇక్కడ ఏని మనం స్ట్రెస్ ఇచ్చి పలకట్లేదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, మన ఆర్టికల్స్ని స్ట్రెస్ ఇవ్వము అని చెప్పి, అందుకని ఏం స్ట్రెస్ ఇవ్వట్లేదు. పెన్ మాత్రం స్ట్రెస్ ఇస్తున్నాం. ఆ పెన్ అంటే పెన్కి స్ట్రెస్ ఇచ్చాం. నెక్స్ట్ చూడండి, యాన్ ఆరెంజ్. ఇక్కడ యాన్కి స్ట్రెస్ ఇవ్వట్లేదు, ఆరెంజ్కి స్ట్రెస్ ఇస్తున్నాం. యాన్ ఆరెంజ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీహెచ్ఈ దాకి 2 రకాలైనటువంటి ఫొనెటిక్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, పైది దా తర్వాత ఆయన ఇచ్చాడు, దీన్ని మనం ది అని చెప్తాం. ది ఆర్ట్. మరి ఈ పై దానికి కింద దానికి చూడండి, కింద ఇలా ఇచ్చి ఆన్ రాశాడు. మళ్ళీ ఏంటి రెండింటికి డిఫరెన్స్? ఎప్పుడు పైన దీన్ని ఉపయోగించాలి, ఎప్పుడు కింద ఉన్న దీన్ని ఉపయోగించాలంటే చూడండి, పైన ద ఆర్ట్ అని ఉన్నప్పుడు ఏ అనేది ఏంటి? ఏ అనేది వొవెల్ కదా. ఇక్కడ ఏమని పలకాలంటే దీన్ని ది ఆర్ట్ అని పలుకుతాం. ఏ వొవెల్ అయినా మనకి వచ్చినప్పుడు, వొవెల్ సౌండ్ కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ వెంటనే అక్కడ ది అని పలుకుతాం. అలా కాకుండా కింద చూడండి, ద చైర్ అంటే కాన్సోనెంట్. ఇది సి అనేది ఏంటి? కన్సోనెంట్ వచ్చినప్పుడు ఏమని పలుకుతాం? దా అని పలుకుతాం. కన్సోనెంట్ వస్తే దా అని పలకాలి. అలాగే మీకు వొవెల్ కానీ వొవెల్ సౌండ్ కానీ వస్తే ది అని పలకాలి. అంటే ఎప్పుడు ది అంటాము, ఎప్పుడు దా అంటాము. వొవెల్ సౌండ్ వస్తే ది అంటాము. అలాగే కన్సోనెంట్ వస్తే, కన్సోనెంట్ సౌండ్స్ వస్తే మనం దా అంటాము. అది కొంచెం డిఫరెన్స్ చూసుకోమంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఆక్సిలరీ వర్బ్స్ అని ఇచ్చాడు మీకు. ఈ ఆక్సిలరీ వర్బ్స్ అన్నింటినీ ఒకసారి చూద్దాం. ఇక్కడ యామ్ ఫొనెటిక్స్ చూడండి, ఇక్కడ యామ్ అని పలకట్లేదు, ఆమ్ అంటున్నాడు అంతే. మనం మామూలుగా అయితే యా అమ్మ అని పలుకుతాం కదా, అలా కాదు. ఫొనెటిక్ వచ్చేసరికి ఏని కంప్రెస్ చేశాడు. ఏని కంప్రెస్ చేసి ఎమ్మని మాత్రమే బయటికి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. యామ్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ పలకడానికి సెంటెన్స్ ఇచ్చాడు. ఐఎమ్ గోయింగ్ అంటున్నాడు. అంటే ఐ యామ్ గోయింగ్ అనడానికి, ఐఎమ్ గోయింగ్ అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కంప్లీట్గా మీకు ఫారినర్ యాక్సెంట్ అనేది, ఫారిన్ యాక్సెంట్ ఎలా వస్తుందంటే ఫొనెటికల్గా మీకు ఈ స్క్రిప్ట్ని ఫాలో అయ్యి, ఈ స్ట్రెస్ని ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఫారిన్ యాక్సెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆవ్ ఇచ్చాడు. ఆర్లో ఆర్ని ఏం పలకట్లేదు, ఇక్కడ ఆ అంటున్నాడు అంతే. చూడండి, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అంటే ఇక్కడ ఆర్ అనే దాన్ని ఎంత తక్కువ పలికితే అంత ఇది. ప్లేయింగ్, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అంటే మనం మామూలుగా ఏమని చెప్తాం? ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అని చెప్తాం. అలా కాదు, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అంటే ఇక్కడ ఆర్ అనేది అసలు పైకి రావట్లేదు, ఓన్లీ ఆ అనే సౌండే వస్తుంది. పలికేటప్పుడు ఆ అనే సౌండే మనకి ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత చూడండి, కెన్, సిఏఎన్, కెన్. ఐ కెన్ స్మెల్ సంథింగ్ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మెల్ మీద స్ట్రెస్ ఇచ్చాడు, అలాగే గుడ్ మీద కూడా స్ట్రెస్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ స్ట్రెస్ ఇచ్చాడో అక్కడ మనం స్ట్రెస్ని పలుకుతాం. నెక్స్ట్ చూడండి, డజ్ ఎలా రాశాడో చూసుకోండి. డజ్ అనే ఫోనెటిక్ స్క్రిప్ట్ ఎలా రాయాలి ఏంటి అనేది. డిఓఎస్ డజ్ అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి డి రాసి ఇలా రాసి జెడ్ రాస్తే డజ్ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఫోనెటిక్ స్క్రిప్ట్ని స్లాషెస్లో పెడతాం. 2 స్లాషెస్లో ఉంటేనే అది ఫోనెటిక్ కింద లెక్క. హౌ డజ్ ఇట్ వర్క్ అంటే హౌ దగ్గర స్ట్రెస్ ఇచ్చాము, అలాగే వర్క్ దగ్గర స్ట్రెస్ ఇచ్చాము. నెక్స్ట్ చూడండి, హ్యాడ్. హ్యాడ్లో చూడండి, హ్యాడ్ అంటాం కదా, కానీ ఏంటి? అడ్ డి అంటే చివరికి వచ్చేసరికి
మనం హ్యాడ్ని కూడా పూర్తిగా పలకలేదు. అంటే హెచ్ని మొత్తానికి రెండో దాంట్లో మూడో దాంట్లో హెచ్ అనే దాన్ని బాగా కంప్రెస్ చేస్తాం. రెండో దాంట్లో హెచ్ని కంప్రెస్ చేస్తే మూడో దాంట్లో ఏని డీని కూడా కంప్రెస్ చేసాం. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, దాట్ గోన్ అంటే ఇక్కడ దాట్ గోన్ అంటే ది హ్యాడ్ గోన్ అని అర్థం అన్నమాట. అర్థమైందా? దాట్ గోన్ అంటాడు. అంటే మీకు ఆ యాక్సెంట్ని ఎప్పుడైతే కంప్రెస్ చేసి మీకు న్యూస్ అది చదువుతారు కదా, అలాగే చదవడం వల్ల మీకు అర్థం కాదన్నమాట. అంటే దే హ్యాడ్ గాన్ అంటే మీకు అర్థమైపోతుంది. కానీ దాట్ గోన్ అన్నాడు అనుకోండి, అది ఏంటి అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఆ యాక్సెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు సులువు అయిపోతుంది అన్నమాట. ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మనకి ఈ విధంగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి, హ్యాజ్. హ్యాజ్లో కూడా మనకి హ్యాజ్ అంటాం. ఇక్కడ చూడండి, హ్యాజ్ అంటే చివరికి వచ్చేసరికి హెచ్ లేదు, తర్వాత ఈ లేదు, తర్వాత మనకి మొత్తానికి ఎస్ని లేకపోతే జెడ్ని రెండు సౌండ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. అంటే హ్యాజ్లో హెచ్ అని మొత్తం కంప్రెస్ చేశాడు. ఎలా ఇచ్చాడో చూడండి, జాన్ హ్యాజ్ అరైవ్డ్. ఇక్కడ జాన్ ఏమిచ్చాడు, అరైవ్డ్ వచ్చాడని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, హౌ. ఇక్కడ కూడా అంతే, హౌ. ఇక్కడ హెచ్ని రెండో దాంట్లో హెచ్ని కంప్రెస్ చేస్తాడు, తర్వాత ఏని కంప్రెస్ చేశాడు, తర్వాత వీని కంప్రెస్ చేశాడు. హౌ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అంటే ఇక్కడ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అనడానికి, ఇక్కడ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అనడానికి తేడా ఉంది కదా. ఇక్కడ హ్యావ్ అనేది పూర్తిగా పలకట్లేదు. ఏమైనా పలుకుతున్నాడు, యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, ఫుల్గా పలుకుతున్నాడు కింద లైన్లో, ఐ హ్యావ్ కమ్. ఇక్కడ మాత్రం ఫుల్గా పలికాడు కింద దాంట్లో. నెక్స్ట్ చూడండి, అంటే హ్యావ్ కమ్ అని చెప్పడానికి, అలాగే ఇక్కడ కంప్రెస్ చేసి దే కమ్ అనడానికి ఇక్కడ హెచ్ఏ అనేది పూర్తిగా కంప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ చూడండి, ఈజ్. నెక్స్ట్ వచ్చి ఈజ్. అంటే ఈజ్ అంటే మీకు ఎలా పలుకుతుంది, జా పలుకుతుంది, సా పలుకుతుంది. అంటే ఇక్కడ రెండింటిని పలుకుతుంది. ఈజ్. హీజ్ స్లీపింగ్. హీజ్ స్లీపింగ్. ఇక్కడ స్లీపింగ్ దగ్గర మనకి స్ట్రెస్ని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, షల్. షల్లో మీకు వాట్ షల్ వి డూ, వాట్ షల్ వి డూ. నెక్స్ట్ చూడండి, వాజ్లో హీ వాజ్ ఎస్టానిష్డ్. అంటే స్ట్రెస్ అనేది ఎక్కడుంది, ఎస్టానిష్డ్లో ఉంది. నెక్స్ట్ మీకు చెప్తా ఉంటారు కదా, వర్ని పలుకుతాం, ఎప్పుడు కూడా ఆర్ని పలుకుతాం. కానీ ఇక్కడ చూడండి, అసలు ఆర్ని అసలు పలకట్లేదు. ఇక్కడ ఏం పలుకుతాడు చూడండి, మీకు దేవో అంటున్నాడు అంతే. ఇంకా ఆర్ అనేది పూర్తిగా కంప్రెస్ అయిపోయింది, పైకి అసలు సౌండ్ అనేది రాకూడదు. ఇక్కడ దేవో సింగింగ్ అంటే వాళ్ళు పాడుతున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఫొనెటిక్స్ చూసి ఇక్కడ చదవడం ప్రారంభించాలి, అప్పుడు ఫొనెటిక్లో ఉన్న విధంగా మనం చదవడం అనేది ప్రారంభిస్తాం. నెక్స్ట్ చూడండి, విల్లో చూడండి, ఇక్కడ కూడా కాంట్రాక్టెడ్ ఫామే. ఇక్కడ ఐల్ అంటారు అన్నమాట. ఇక్కడ ఐ విల్ హెల్ప్ యూ అనడానికి ఐ విల్ హెల్ప్ యూ అనడానికి తేడా ఉంది కదా. రెండింటికి మనకి మాట్లాడుతుంటేనే తేడా ఉంది. కాంట్రాక్టెడ్ ఫామ్లో మాట్లాడాలంటే మనకి టైం కూడా కలిసి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వుడ్లో మీకు ఓన్లీ ఏడి అలాగే డి అట్ అంటున్నాడు అంతే. ఎలా పలుకుతున్నాడు చూడండి, వాట్ వుడ్ యూ లైక్ అంటే పూర్తిగా పలికాడు ఇక్కడ వాట్ వుడ్ యూ లైక్ అనడానికి. నెక్స్ట్ చూడండి, ఐడ్ రేదర్ గో టు స్లీప్. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ డీని మాత్రమే పలికాడు, మిగతా ఏమీ పలకలేదు. నెక్స్ట్ చూడండి, కంజంక్షన్స్ అంటే ది జాయిన్ టూ సెంటెన్సెస్, టూ ఫ్రేజెస్ ఆర్ టూ సెంటెన్సెస్. అంటే రెండు ఫ్రేజెస్ కానీ రెండు వర్డ్స్ని కానీ కలిపేటటువంటి దాన్ని మనం కంజంక్షన్ అని అంటాం. నెక్స్ట్ అండి, నేమ్ ఇచ్చాడు అంటే అండ్, యాజ్, దెన్, దట్ అని నాలుగిటినే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అండ్ అంటాం కదా, ఎండ్ యాక్చువల్గా ఏమని పలకాలంటే ఎండ్ అని పలకాలి. మామూలుగా ఈ ఎండ్ కదా, అందుకని దీనికి డిఫరెన్స్ తెలియదని అండ్ అని పలుకుతాను, కానీ ఎండ్ అని పలకాలి. నెక్స్ట్ అండ్. ఇప్పుడు డి అనే దాన్ని కంప్రెస్ చేస్తాడు, డి అనేది లేదు.
నెక్స్ట్ చూడండి ఎన్ఏ ఇచ్చాడు అన్ అంటామాట. ఇక్కడ రాస్తూ ఉంటారు చాలామంది ఫొనెటిక్స్ రాస్తూ ఉంటారు. ఏదైనా క్యాట్ అండ్ డాగ్ అన్నారు అనుకోండి, క్యాట్ ఎన్ పెట్టి డాగ్ అని రాస్తారు. అదేంటి ఫొనెటిక్లో రాసినట్టు అన్నమాట. క్యాట్ తర్వాత ఎన్ పెట్టి డాగ్ రాస్తే అండ్ అంతా రాయని అవసరం లేదు, అది అండ్ కిందే అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ఫొనెటిక్ అండ్కి ఎన్ని మాత్రమే తీసుకుంటుంది, అందుకని ఏమవుతుందంటే అది అన్. అప్ అండ్ డౌన్, ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ ఎండ్లో డీని ఎక్కువగా పలకడం అనేది అంత ఫొనెటిక్గా ఉండదు, అందుకని ఏంటి అప్ అండ్ డౌన్ అని చెప్పాడు. నెక్స్ట్ యాజ్, చూడడానికి ఏఎస్ఏ కానీ ఏ సౌండ్ పలుకుతుంది, జాని ఇస్తుంది. యాజ్, యాజ్ నాటీ, యాజ్ ఎవర్ అంటే ఎప్పటిలాగే చాలా నాటీగా ఉందని. నెక్స్ట్ చూడండి దెన్, దెన్ అంటే ఇక్కడ చూడండి దాన్ అంటాం కదా, కానీ దాన్ కాదు దెన్. ఇక్కడ మోర్ దాన్ ఇనఫ్ అంటే చాలిన దానికంటే ఎక్కువ అని చెప్పి. నెక్స్ట్ చూడండి దట్, ఇక్కడ కూడా అంతే దట్. హీ సెడ్ దట్ హీ వాజ్ లేట్, ఇక్కడ లేట్ మీద స్ట్రెస్ ఉంది, అలాగే సెడ్ మీద స్ట్రెస్ ఉంది. నెక్స్ట్కి వచ్చండి అప్రాక్సిమేట్ ప్రొనౌన్సియేషన్ అని చివరిన గీత పెట్టి రాశాడు. ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ హీస్ స్లీపింగ్లో అలాగే హీస్ స్లీపింగ్. నెక్స్ట్ వాట్ షల్ వి డూ, అలాగే హీ వాజ్ అస్టానిష్డ్, దే వర్ సింగింగ్, వాట్ వుడ్ యూ లైక్, అప్ అండ్ డౌన్, అలాగే యాజ్ నాట్ యాజ్ ఎవర్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటికి దగ్గరగా ఉండేటటువంటిది ఇచ్చాడు. నెక్స్ట్ మోర్ దెన్ ఎనఫ్, హీ సెడ్ దట్ అంటే సింపుల్గా పలికేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి కాంట్రాక్టెడ్ ఫామ్ అయిపోయింది, దగ్గరగా పలకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రండి, ఇక్కడ ప్రిపోజిషన్ అని చెప్పి ఇచ్చాడు. ప్రిపోజిషన్స్ ఏంటి, కొన్ని ఇచ్చాడు మీకు. గెట్, ఫార్, ఫ్రమ్, ఆఫ్, టూని కొన్నిటిని ఇచ్చాడు, ఒక 5 ఇచ్చాడు. వాటిలో ఏమున్నాయని చూద్దాం. అట్, లుక్ ఎట్ ద క్లాక్, ఇక్కడ చూడండి లుక్డ్ ద క్లాక్ అంటే ఇక్కడ టీని మొత్తం ఇచ్చాడు, ఏని కంప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ చూడండి ఫార్, ఫార్ అన్నప్పుడు ఫర్ అంటారు కదా, ఆర్ని ఎప్పుడు కూడా బయటికి బిగ్గరగా ప్రొనౌన్స్ చేయకూడదు, అంటే ఫార్లో ఫా అని అంటారు అంతే. ఇక్కడ ఈజ్ దిస్ ఫర్ మీ అంటే ఇక్కడ ఈజ్ దిస్ ఫర్ మీ అంటే ఇక్కడ ఫాలో ఎఫ్ని మాత్రమే బయటికి తీసుకురావాలి, ఆర్ అనే దాన్ని పూర్తిగా కంప్రెస్ చేసేయాలి. ఈజ్ దిస్ ఫర్ మీ అంటే ఎఫ్ని మాత్రమే పలకాలి. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫ్రమ్, ఇక్కడ మాత్రం హార్ని ప్రొనౌన్స్ చేస్తాం ఫ్రమ్. హీ కమ్స్ ఫ్రమ్ ముంబై, హీ కమ్స్ ఫ్రమ్ ముంబై. చూడండి ఏమి ఇచ్చాడో ఇక్కడ, హీ కమ్స్ ఫ్రమ్ ముంబై. నెక్స్ట్ ఆఫ్, ఆఫ్లో మనం ఎప్పుడు కూడా వీనే ప్రొనౌన్స్ చేయాలి, ఆవ్ అంటారనమాట. ఇక్కడ వీని ప్రొనౌన్స్ చేస్తాము, ఎఫ్ని ప్రొనౌన్స్ చేయము. నెక్స్ట్ చూడండి ఈ కప్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఆఫ్లో ఎఫ్ని ప్రొనౌన్స్ చేయట్లేదు, వీని ఎ కప్ వే టీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి టూ, టూలో టు గో, టు గో. నెక్స్ట్ టు ఆస్క్, టు ఆస్క్. నెక్స్ట్ చూడండి ప్రొనౌన్స్, వాట్ ఆర్ ప్రొనౌన్స్, యూజ్ ప్రొనౌన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటే మీరు తెలుగులో అచ్చు తెలుగులో నామవాచకం అని అంటాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, హీ ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే, హీని చూడండి ఇక్కడ హీ, హీ 2 ఫార్మ్స్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో, హెచ్ అనేది ఫుల్లీ కాంప్రెస్డ్, హెచ్ అనేది అసలు పలకడు, ఈ అంటాడు అంతే. ఇక్కడికి వాట్ హీ టోల్డ్ వాజ్ ట్రూ, ఇక్కడ ఏమని చూడండి
ఇక్కడ హెచ్లో ఏని పలికాడు, మనకు ఉండేటటువంటి హెచ్ని పలకలేదు. వాట్ హీ టోల్డ్ ఈజ్ ట్రూ అని చెప్పి. నెక్స్ట్ చూడండి, హిమ్లో ఇమ్మే, హెచ్ లేదు, ఇమ్మే. గివ్ హిమ్ మై బెస్ట్ విషెస్, అదే దాన్ని కాంట్రాక్టెడ్లో మీకు చూస్తే గివ్ ఇట్ మై బెస్ట్ విషెస్. నెక్స్ట్ చూడండి, హిజ్లో ఏంటి, ఏం తీస్తాం, హెచ్ తీస్తాం, ఏం పలకాలి, ఇజ్. వాట్ ఈజ్ ఇట్స్ జాబ్, వాట్ ఈజ్ ఇట్స్ జాబ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీ, ఇక్కడ మీలో ఎంఐ, హీ గేవ్ మీ మై బుక్. ఇక్కడ చూడండి, గేవ్ మీ మై బుక్. నెక్స్ట్ షీలో వాట్ షీ సే. ఇక్కడ చూడండి, వాట్ డిడ్ షీ సే, వాట్ డిడ్ షీ సే. నెక్స్ట్ చూడండి, దెమ్లో మళ్ళీ టీహెచ్ ఉంది, అలాగే నెక్స్ట్ ఈ ఉంది, తర్వాత ఎం ఉంది. చివరికి వచ్చేసరికి చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఏ అనేది కంప్రెస్ చేస్తాడు, నెక్స్ట్ వచ్చి దాని కంప్రెస్ చేస్తాడు, దాని తర్వాత చివరికి వచ్చేసరికి దెమ్ అంటాడు అన్నమాట. ఐ సా దెమ్ ఎస్టర్డే అనడానికి ఐ సా దెమ్ ఎస్టర్డే అంటే దెమ్లో దెమ్ పలుకుతున్నాం కానీ మన నోట్లోంచి బయటికి రాదు, మన నోట్లోంచి వచ్చేది ఓన్లీ ఎం వస్తుంది అన్నమాట బయటికి. దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నా అంటే చాలా ప్రాక్టీస్ మీద మనకి మనం మాట్లాడుకుంటూ మనమే దీన్ని చదువుకుంటూ ఈ విధంగా అనడానికి ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తే మనకి అది అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ వీ షల్ వి డూ. ఇక్కడ చూడండి, వాట్ షల్ వి డూ. నెక్స్ట్ చూడండి, యూ, దీన్ని జూ అనే పలుకుతాం, అంటే జేయు ఇలా యూ. ఇక్కడ 2 రకాలు జేయు రాశారు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్ అంటే ఇక్కడ జేయు పడాలి అండర్లైన్ చేసినటువంటి ఫామ్స్లో. ఇక్కడ అప్రాక్సిమేట్ ప్రొనౌన్సియేషన్ అనేది జేయు పడాలి. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ మేక్ షూర్ టు యూస్ ద వీక్ ఫార్మ్స్ వెన్ ఎవర్ నెసరీ. వెన్ ఇట్ ఈజ్ ఏ వీక్ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ స్ట్రెస్డ్. ఇక్కడ మనకి చిన్న యాక్టివిటీ అనే దాన్ని ఇచ్చాడు. ఏంటనేది చూస్తే కనుక ఇక్కడ ఫార్మ్స్కి ఏవైతే స్ట్రెస్ ఇచ్చాడో ఆ స్ట్రెస్ ఇచ్చినటువంటివన్నీ